అయ్యాయి అనుకోండి. అయితే ఒక పెద్ద ఇదేంటంటే ఇప్పుడు అదొకటే కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. 21వ తారీఖు మరి ఆయన పుట్టిన రోజు నాడు కూడా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు మనం ఎక్కడ లేవు. కరెక్ట్, యు ఆర్ రైట్. వారి అన్నగారికి శుభాకాంక్షలు తెలియచేయకపోవడం, క్రిస్మస్ కానుక నారా లోకేష్ గారికి పంపించడం, ఈ రెండు మనం విడివిడిగా చూడకూడదు, కలిసే చూడాలి. దానికి తోడు ఇంకోటి మూడోది కూడా చేయొచ్చు. క్రిస్మస్ రోజు అక్కడ ప్రార్థన కూడా పులివెందులు వెళ్ళలేదు. ఎందుకంటే తండ్రి సమాధి అంటే అక్కడే ఉంటది, కానీ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా. అవును, తల్లిగారు వెళ్ళారు కానీ చెల్లిగారు వెళ్ళలేదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అవునండి, ఇవన్నీ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలే గనక ఈయన చేపట్టిన తర్వాత ఆ కూటమి కడతారా, లెఫ్ట్ పార్టీస్ ఇంకెవరైనా కడతారా లేదా పక్కన పెడితే, మీరు అన్నట్టు అది 6%, 7%, అతిగా ఊహించుకుంటే 10%, వాట్ ఎవర్. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలిపోవడం ఎవరికి లాభం అవుతుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కన్నా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓటేనండి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పూర్తిగా నెగ్గే ప్రతిపక్షానికే పడుతుంది. నెగ్గే ప్రతిపక్షం, నెగ్గే కూటమి ఇది. సో కాబట్టి కూలద్రోయగలిగిన, ప్రభుత్వాన్ని పడదోయగలిగిన పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లే వెళ్తాయండి. ఏదైతే ఒరిజినల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉందో అది లేని కాంగ్రెస్, ఎలాగో ఉనికిలో లేని కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అటు వెళ్ళిపోయారో వారు మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చే ఓట్లే ప్రిడామినెంట్లీ. అందుకే ఇందాక నేను మీకు 90% ఆ ఓట్లే ఉంటాయన్నా. ఒక 10% మీరు అన్నట్టు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక స్మాల్ పర్సంటేజ్ ఇటు పడినప్పటికీ కూడా మేజర్ పర్సంటేజ్ వచ్చి సాలిడ్గా ఏదైతే ఏ వర్గం అయితే ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారో ఆ వర్గం చీలిక గురించే మనం మాట్లాడుకునేది. ఆ వర్గం ఓటింగే మనం అక్కడ పడుతుందని అనుకునేది. సో ఆ ఓట్ల శాతం నా ప్రస్తుత పార్టీని గణనీయంగా దెబ్బతీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు శాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయనకున్న పరిచయాలు, పాత పరిచయాలు, డికే శివకుమార్ లాంటి వాళ్లతో ఉన్న పరిచయాలు, ఇటువంటి వాళ్లతో రాయబారాలు నడిపాడని, కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అందిందని, కర్ణాటక అలాగే యూపీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా జరిగిందని, ఇవన్నీ మనం చర్చించాం కూడా గతంలో. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసుకుని ఉంటారు. ఏమండి, అది వీళ్ళే క్రియేట్ చేసుకుని ఉంటారంటున్నా. అటువంటిది నాకు తెలిసి ఏమీ లేదు. వారు సపోర్ట్ చేసింది ఈ పార్టీకి అయితే కాదనేదే చాలా మంది ఉద్దేశం. ఇప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎస్, నో డౌట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉండకపోతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందు భోజనానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తేనే వారి మీద కారాలు మిరియాలు నూరినట్టుగా మనం చూసాం. అది నిజం కూడా. ఎందుకంటే ఎవరి మీద అయితే ఆయన ద్వారా కారాలు మిరియాలు నూరబడ్డాయో వారితోనే నేను 2-3 మాట్లాడటం జరిగింది. అది నిజం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే అంత ప్రేమ ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకా మాతో పాటు మరి పార్లమెంట్లోనూ సెంట్రల్ హాల్లోనూ కలిసి మెలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా వచ్చి పలకరించడం అనేది మినిమం కట్టసి. సో ఆ కట్టసి ఎక్స్టెండ్ చేసిన